అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. ట్యూబులు బ్లాక్ అయిపోతే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని ఒకరు కామెంట్ చేశారు. సరే, దానికోసం కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. విషయం ఏంటంటే, ఆడవాళ్ల శరీరంలో ఓవం అనేది అంటే ఎగ్ అనేది ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓవరీస్ నుంచి వచ్చినప్పుడు అంటే అండాశయాల నుంచి వచ్చిన తర్వాత అది ట్యూబుల్లోనే ప్రయాణం చేయాలి. ట్యూబుల్లో ప్రయాణం చేస్తుండగానే వెజైనా నుంచి వీర్య కణాలు పైకి పాక్కుంటూ వెళ్ళి గర్భసంచి లోపల నుంచి ట్యూబుల్లోకి వెళ్తాయి. ట్యూబుల్లోనే ఎగ్, ఆడవాళ్ల ఎగ్, మగవాళ్ల వీర్య కణాలు కలిసి పిండంగా ఏర్పడతాయి. దీన్నే ఫర్టిలైజేషన్ అంటారు, తెలుగులో ఫలదీకరణ అంటారు. ఆ ఫర్టిలైజ్ అయ్యిండే ఓవము అది మళ్ళీ జారుకుంటూ వచ్చి గర్భసంచి లోపల ఇంప్లాంట్ అవుతుంది. ఇలా ఇంప్లాంట్ అయిన తర్వాత అది నెమ్మదిగా బేబీ కింద మారుతుందన్నమాట. ఇప్పుడు ట్యూబ్స్ కానీ బ్లాక్ అయి ఉన్నాయి అంటే ఇవి రెండు కలవటానికి అసలు అక్కడ అవకాశమే ఉండదు కదా. దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవండి. ఇక్కడ ఇంకొక క్యాచ్ ఉంది. ఏంటంటే, ప్రతి మనిషికి 2 ట్యూబ్స్ ఉంటాయండి. ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ అయిపోయినా ఇంకొక సైడ్ ట్యూబ్ ఓపెన్ లో ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కూడా జరుగుతుందన్నమాట. 2 సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నాయంటే మాత్రం న్యాచురల్ ప్రెగ్నెన్సీ కష్టమే.